ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసిన డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డీటెయిల్గా చూపిస్తాను. ఆల్రెడీ పార్ట్ 1లో డ్రెస్ బాటమ్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే డీటెయిల్గా చూపించానండి. ఇన్ కేస్ ఎవరైనా పార్ట్ 1 మిస్ అవుతాయి కనుక ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా ఆ వీడియోలో అంబ్రెల్లా ప్యాటర్న్ ఎలా కట్ చేయాలి అండ్ ఫ్రిల్స్ ఎలా పెట్టాలి అండ్ లోపల లైనింగ్ ఏంటంటే ప్యానెల్స్ ప్యాటర్న్లో కట్ చేసి స్టిచ్ చేస్తాను. సో మనకి వేస్ట్ పార్ట్లో ఎత్తినట్టుగా ఉండదు, లోపల లైనింగ్ కూడా ప్లీట్స్ పెట్టేస్తే కాస్త ఎత్తుతుంది. సో లైనింగ్ ఎప్పుడు కూడా ప్యానెల్స్ కట్ చేస్తాను. అంబ్రెల్లా కట్ కూడా పెట్టచ్చు, బట్ అంబ్రెల్లా కటింగ్కి లైనింగ్కి ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి ప్యానెల్ ప్యాటర్నే పెడతాను. సో పార్ట్ 1లో ప్యానెల్ ప్యాటర్న్, అంబ్రెల్లా ప్యాటర్న్ అండ్ ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేస్తూ ఎలా స్టిచ్ చేయాలనేది ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా పార్ట్ 2 అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. యోక్ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసే ముందు ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తాను. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ పెట్టేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ లైనింగ్ ఒక ఎడ్జ్ లో ఇలా ఒక ఫోల్డ్ వేసుకోవాలి. అండ్ హైట్ ఎంత అనుకుంటామో దాని తగ్గట్టుగా ఇంకొక ఫోల్డ్ వేసుకుని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి ప్యాటర్న్ డ్రా చేసి కట్ చేస్తాను. బట్ ఫస్ట్ ఈ ఫోల్డింగ్ వేసినప్పుడు ఇలా కాకుండా మన చెస్ట్ మెజర్మెంట్ విత్ ఖర్చు ఉంటుంది కదా, టోటల్ విత్ ఖర్చుతో చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటుందో అందులో 1/4 పార్ట్కి తగ్గట్టుగా ఈ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుని అప్పుడు మార్కింగ్ చేస్తా. అప్పుడు సైడ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వదు. కాస్త కన్ఫ్యూజ్గా ఉంది కదా, ఇప్పుడు నేను ప్యాటర్న్ డ్రా చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ డ్రెస్ చెస్ట్ మెజర్మెంట్ విత్ ఖర్చు 46 ఇంచెస్ అనమాట. ఓకే, 46 ఇంచెస్ని 4తో డివైడ్ చేస్తే 11.5 కదా. సో 11.5కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తా ఇన్ కేస్ ఉంటుంది కాబట్టి. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి 12 ఇంచెస్ ఉండేలా చూసుకుని 12 ఇంచెస్కి కరెక్ట్గా 12 ఇంచెస్కి ఫోల్డ్ చేస్తున్నాను. సో అక్కడున్న ఫ్యాబ్రిక్తో మనం హ్యాండ్స్కి యూజ్ చేయొచ్చు కదా లైనింగ్. సో అలా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి, ఇంకా సైడ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 ఇంచెస్ ఉండేలా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేశాను కదా. ఇలా చెస్ట్ మెజర్మెంట్ విత్ ఖర్చుకి తగ్గట్టుగా ఫోల్డ్ చేసిన తర్వాత కింద ఫ్యాబ్రిక్ కాస్త అన్ఈవెన్గా ఉంటే కనుక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని, ఓకే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. అండ్ ఇక్కడ నుండి యోక్ పార్ట్ హైట్ ఎంత అనేది మార్క్ చేసుకోవాలి. నేను యోక్ పార్ట్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్ పెడుతున్నాను. స్టిచ్చింగ్కి 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 16 ఇంచెస్ హైట్ కింద మార్క్ చేస్తున్నానండి. ఓకే, సేమ్ ఇలాని ఇటు నుండి కార్నర్ కూడా మార్క్ చేసుకుని ఇప్పుడు మార్క్ చేసిన పాయింట్ యూజ్ చేస్తూ టేప్ని అటు ఇటు ఎడ్జ్లు పెట్టి స్ట్రైట్గా లైన్ డ్రా చేయడమే. ఓకే, ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యాటర్న్స్ రెండు ఒకేసారి ప్యాటర్న్ డ్రా చేసి కట్ చేస్తా. సో బ్యాక్ పార్ట్ కోసం ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా ఇంకొక ఫోల్డ్ వేస్తానండి. ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ వేసేస్తాను. నీట్గా సెట్ చేసుకోవాలి, ఎక్కడ ముడతలు లేకుండా. ఓకే, ఇలా ఫోల్డ్ చేశానండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ పైన ఉంటుంది, 1 2 అండ్ బ్యాక్ సైడ్ ఇంకో 2 లేయర్స్ అనమాట. సో ఫ్రంట్ ప్యాటర్న్ బ్యాక్ ప్యాటర్న్ ఒకేసారి డ్రా చేసి కట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా 16 ఇంచెస్ హైట్ కంటే కూడా కాస్త ఎక్స్ట్రానే పెట్టి ఫోల్డ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ అన్ఈవెన్గా ఉంది. సో నీట్గా రావాలి అని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ వేస్ట్ అవుతుందని కాస్త వెనక్కి పెట్టానమాట ఎక్స్ట్రా అనేది. ఓకే, హైట్ వైజ్ లైన్ అనేది డివైడ్ అయింది కదా. ఇప్పుడు పైన లైన్ పైన షోల్డర్ మెజర్మెంట్ మార్క్ చేయాలి. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ పైకి బోట్ నెక్ పెట్టి బ్యాక్ చిన్న డ్రాప్ ఇద్దాం అనుకుంటున్నాను, లేదంటే బ్యాక్ హై నెక్ కానీ. సో బ్యాక్ ఎప్పుడు పైకి ఉండి ఫ్రంట్ డీప్ నెక్ అయితే కనుక ఇక్కడ బోట్ నెక్ మెజర్మెంట్సే పెట్టుకోవాలి. సో టోటల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్ అండి. సో 15లో హాఫ్ ఎంత వస్తుంది, 7.5 కదా. ఆ 7.5ని ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ పాయింట్ నుండి ఆర్మ్ హోల్ డౌన్ లైన్ కోసం ఏదైతే షోల్డర్లో ఆఫ్ వచ్చిందో అదే మార్క్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుండి 7.5కి మార్క్ చేస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ కూడా 7.5కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏదైతే 7.5 ఉందో ఇక్కడికి టేప్ని ఫోల్డ్ చేసి సెంటర్లోకి మార్క్ చేసుకోండి. ఈ పాయింట్ అనేది ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడానికి యూజ్ అవుతుంది. ఇక ఈ పాయింట్స్ యూజ్ చేస్తూ ఎల్ షేప్ డ్రా చేసుకోవాలి. ఓకే,
అండ్ ఈ లైన్ పైన చెస్ట్ మెజర్మెంట్ని నోట్ చేసుకోవాలి. ఈ డ్రెస్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 38 ఇంచెస్ అనమాట. 38లో 1/4 పార్ట్ 9.5 ఇంచెస్ కదా. మీకు అలా ఎగ్జాక్ట్గా మెజర్ చేయడం తెలియకపోతే జస్ట్ 38ని మీ చెస్ట్ మెజర్మెంట్ని 4తో డివైడ్ చేయండి. ఆ వచ్చిన మెజర్మెంట్కి ఎగ్జాక్ట్గా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. సో కరెక్ట్గా 9.5కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను. అండ్ డ్రెస్కి సైడ్న 2 ఇంచెస్ ఖర్చులు పెడతాను. సో 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. ఇప్పుడు ఏదైతే యాక్చువల్ చెస్ట్ మెజర్మెంట్ ఉందో అది ఇక్కడ సెంటర్ మార్క్ చేసిన పాయింట్ ఉంది కదా, ఇటు పాయింట్ని కూడా జాయిన్ చేస్తూ చిన్న కర్వ్ని డ్రా చేయాలండి. చాలా సింపుల్ అనమాట కర్వ్ డ్రా చేయడం, అంతే. ఓకే, సారీ, ఇక్కడ నేను నార్మల్ నెక్ అన్నట్టు ఆర్మ్ హోల్ కర్వ్ పెట్టేశాను. ఇక్కడ యాక్చువల్గా ఏదైతే ఈ లైన్ ఉందో ఈ లైన్ కంటే ముందు ఒక 1/2 ఇంచ్ లేదంటే ఒక 1/4 ఇంచ్కి ముందుకి ఒక మార్క్ చేసుకోండి. ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసి ఈ లైన్ చూసారా, దీన్ని ఇలా జాయిన్ చేసేయాలి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ సెంటర్ పార్ట్ మార్క్ చేసాం కదా, ఈ పాయింట్ నుండి మనం ఈ కర్వ్ని ఎక్స్టెండ్ చేయాలన్నమాట, అంతే. ఓకే, ఇది లేదు పైంది కిందది అనమాట, ఈజీగానే డ్రా చేయొచ్చు. ఇది బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్, ఫ్రంట్ పార్ట్కి లోతు పెడతాం కదా, ఇది 1.5 వచ్చిందండి. ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ లోతు ఒక 1/2 ఇంచ్ పెడతాము. సో కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ ముందుకి మార్క్ చేసుకొని ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ నుండి ఈ 1/2 ఇంచ్ పాయింట్కి కూడా జాయిన్ చేసేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ లోతు అనమాట. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ లోతు. ఓకే, ఆర్మ్ హోల్ కర్వ్ పార్ట్ చెస్ట్ మెజర్మెంట్ నోట్ చేసాము. ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 32 ఇంచెస్ అండి. 32లో 1/4 పార్ట్ అంటే 8 ఇంచెస్ కదా. సో ఎగ్జాక్ట్గా కింద ఇలా 8 ఇంచెస్కి కూడా మార్క్ చేసుకోవాలి. అలా 8 ఇంచెస్కి మార్క్ చేసి ఈ పాయింట్ నుండి సైడ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు సైడ్ మార్క్ చేసిన ఈ పాయింట్స్ని జాయిన్ చేసే ముందు చెస్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండడానికి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుండి 2.5 ఇంచెస్కి లేదంటే 3 ఇంచెస్ పెట్టచ్చు. 3 ఇంచెస్కి ర్యాండమ్గా ఒక లైన్ డ్రా చేయండి. ఈ లైన్ పైన ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్స్ ఏదైతే నోట్ చేసామో సేమ్ అదే నోట్ చేయాలి. ఎగ్జాక్ట్గా 11.5 పెట్టాం కదా, సో ఇక్కడ కూడా 11.5, ముందుకి 2 ఇంచులు ఖర్చుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్యాటర్న్ అంతా కూడా జాయిన్ చేయాలి, అంతే. ఓకే, అండ్ డ్రెస్కి కింద వేస్ట్ పార్ట్లో ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి లేదంటే 1.5 కూడా పెట్టుకోవచ్చు. నేను 1 ఇంచ్ పెడుతున్నాను. 1 ఇంచ్ మార్క్ చేస్తాం కదా, ఈ పాయింట్ని బేస్ చేస్తూ ఇలా వేస్ట్ పార్ట్లో చిన్న కర్వ్ ఇవ్వాలన్నమాట. సో ఫిట్టింగ్ బాగుంటుంది కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు. ఇక నెక్స్ట్ బ్యాలెన్స్ నెక్ మెజర్మెంట్స్ కదా. సో ఇక్కడ ఇలా ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నానండి. ఓకే, ఎగ్జాక్ట్గా 4 ఇంచెస్ పెడుతున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఒక 6 ఇంచెస్ పెడుతున్నా. సేమ్ ఇక్కడ కూడా 6 ఇంచెస్. ఓకే, ఇప్పుడు మార్క్ చేసిన పాయింట్స్ యూజ్ చేస్తూ బాక్స్ షేప్ ఫామ్ చేయాలి. ఇలా బాక్స్ డ్రా చేసాం కదా, ఇక్కడ మనకు నచ్చిన రౌండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు, లేదంటే స్వీట్ హార్ట్ నెక్ షేప్, అలా మన ఇష్టం అనమాట. నేనైతే జస్ట్ ఇలా రౌండ్ కమ్ వేస్తున్నాను. సో అందుకే ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టి ఇలా తీసుకొచ్చానండి, అంతే. ఓకే, జస్ట్ స్లైట్గా చిన్నవి అంతే. ఓకే, ఇలా ఫ్రంట్ నెక్ డ్రా చేసాం కదా, ఇక నెక్ ప్యాడ్ని అయితే ఏమీ కట్ చేయనండి. ఇందులోంచి ఫ్రంట్ బ్యాక్ లైన్ సెపరేట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేస్తాను అండ్ బ్యాక్ పార్ట్కి సెపరేట్గా డ్రా చేస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు ఏదైతే డ్రా చేశానో సేమ్ ప్యాటర్న్ కట్ చేయాలి. బట్ ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ ఏదైతే బ్యాక్ పార్ట్ కోసం పైకి ఉందో అదే కట్ చేయాలి, లోపల కట్ చేయొద్దు. ఇలా పైంది కట్ చేస్తూ నీట్గా ఇలా డ్రా చేసిన ప్యాటర్న్ కట్ చేయాలన్నమాట. ఓకే, ఇలా డ్రా చేసిన ప్యాటర్న్ కట్ చేసిన తర్వాత ఇక్కడ 2 సైడ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేసుకుని హ్యాండ్స్ కట్ చేయొచ్చు. ఓకే, హ్యాండ్ కటింగ్ నేను తర్వాత చూపిస్తాను. ఇక ఫస్ట్ ఇందులోంచి ఇక్కడ ఏదైతే ఫ్రంట్ పార్ట్ నెక్ డ్రా చేశానో ఇది సైడ్ పెట్టేస్తున్నానండి. ఇది బ్యాక్ ప్యాటర్న్ అనమాట. అండ్ ఈ ఫ్రంట్ ప్యాటర్న్లో
ఇక్కడ ఆమ్ హోల్ కర్వ్ లోతు ఉంది కదా, ఈ లోతుని కట్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ నెక్ షేప్ కూడా కట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ని డ్రా చేయాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ లైనింగ్ పైన ఫ్యాబ్రిక్ క్లోజ్ సైడ్న 4 ఇంచెస్ నెక్ విడ్త్ పెడుతున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే పెట్టాం కదా. సో ఎగ్జాక్ట్గా ఇలా 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఈ మార్క్ చేసిన పాయింట్ నుండి నెక్ డీప్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. మనం బోట్ నెక్ మెజర్మెంటే పెట్టాం కదా, సో కంపల్సరీ బ్యాక్ నెక్ పైకి ఉండాలి, లేదు అంటే షోల్డర్స్ జారిపోతుందండి. మీరు కావాలంటే ఇది పైకి పెట్టుకుని ఇక్కడ డ్రాప్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ డ్రాప్ పెట్టకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మార్క్ చేసిన పాయింట్స్ యూజ్ చేస్తూ స్క్వేర్ నెక్. ఓకే, ఈ నెక్ షేప్ ఈ బాక్స్ని యూజ్ చేస్తూ మళ్ళీ రౌండ్ నెక్ అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక పాట్ని డ్రా చేద్దాం అనుకుంటున్నా. సో పాట్కి హైట్ ఎంత చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నుండి నేను నెక్ డీప్ 9 ఇంచెస్ పెడుతున్నాను, ఇంకంతకంటే డీప్ పెట్టనండి. అండ్ ఇక్కడ నుండి ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి. అండ్ ఇక్కడ పాట్కి కొంచెం ఒక 1 ఇంచ్ మార్క్ చేసిన పాట్కి అండ్ ఈ నెక్కి గ్యాప్ అనమాట. ఇక్కడ నేను పాట్లీ బటన్ అండ్ లూప్ స్టిచ్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ ఎలా అయితే 3 ఇంచెస్ పెట్టామో సేమ్ అలానే ఇక్కడ కూడా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక బాక్స్ ఫామ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్లో మనకు నచ్చిన షేప్ అనమాట. నేను కాస్త డీప్ ఉండాలని వెడల్పుగా పెట్టాను. మీకు ఇంత వద్దు అంటే ఓన్లీ 1 ఇంచ్ తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు, 2 ఇంచెస్ తీసుకోవచ్చు, అలా మీ ఇష్టం అండి. మీకు ఎంత బ్రాడ్ కావాలంటే దాన్ని బట్టి ఎక్స్టెండ్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ షేప్ వచ్చేసి ఓకే ఇలా ఇస్తున్నాను అనమాట. అంతే, సింపుల్. ఇప్పుడు బ్యాక్ నెక్ ప్యాటర్న్ కట్ చేయాలి. ఈ డ్రాప్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈ ప్యాటర్న్లో కట్ చేసిన తర్వాత అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి ఈ డ్రాప్ షేప్ కట్ చేస్తే అప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ అనేది నీట్గా వస్తుంది, ఇంకా అటు ఇటు అవ్వదు అనమాట. సో స్టిచ్చింగ్కి ఈజీ అవుతుంది. సో ఓన్లీ పైన నెక్ షేప్ని కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ యాషెస్ కట్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కట్ చేయగా ఫ్యాబ్రిక్ ఇలా పొడుగ్గి మిగిలింది కదా, సో నేను యోక్ పార్ట్ ఎలా కట్ చేస్తాను అంటే ఇలా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా ఒక ఫోల్డింగ్ వేసేసి నీట్గా ఆ పొడికి ఫోల్డింగ్ వేసి ఇలా ఫ్రంట్ పార్ట్ అండ్ మిగిలిన దాంట్లో బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్కి ఏ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తానో కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఇక డిజైన్ చూస్తే అటు ఇటు ఎలా పెట్టినా సరే డిజైన్ డిఫరెన్స్ ఉండదు. కొన్ని ఫ్యాబ్రిక్స్ డిజైన్ కూడా చూసుకోవాలి. ఫ్లవర్స్ కిందకుందా, పైకుందా, లీవ్స్ కిందకున్నాయా, పైకున్నాయా అన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టి అరేంజ్ చేసుకోండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ప్లేస్ చేసి లైనింగ్ ఎలా ఉందో సేమ్ యాషీస్ కట్ చేస్తానండి. ఇంక ఎక్స్ట్రా మార్జిన్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ అటు సైడ్ ఎక్స్ట్రా చాలా ఫ్యాబ్రిక్ మిగిలింది. చాలా అంటే చాలా హెవీ కాదు, ఒక బబ్లీకి ఏ లైన్ డ్రెస్ అయితే అవుతుందన్నమాట. నేను హ్యాండ్స్ వచ్చేసి ఈ మిగిలిన పార్ట్ నుండి కాకుండా ఎక్కడ నుండి డిజైన్ చేస్తానో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ పార్ట్ కట్ చేసేస్తానండి. లైనింగ్ యూజ్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసేస్తాను. ఇక ఈ నెక్ షేప్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ షేప్స్ సేమ్ అలానే బక్రం కట్ చేయాలండి. ఒక 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా సేమ్ ఇది ఎలా నెక్ షేప్ ఉందో అలానే మనం బక్రం కట్ చేయాలి. ఈ బక్రం నెక్ సైడ్ మొత్తం సేమ్ పెట్టి ఈ ఎడ్జ్ మాత్రమే లైనింగ్ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇస్ నెక్ ప్యాటర్న్ ఎలా ఉందో అలానే, బట్ బక్రం కంటే కూడా ఈ మెయిన్ లైనింగ్ ఒక పాయింట్ ఎక్స్ట్రా అనమాట. సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ కూడా బక్రం కట్ చేశాను. అండ్ అలాగే లైనింగ్ కూడా. ఇంకా ఫ్రంట్ పార్ట్లో ఏదైనా డిజైన్ పెడదాం అనుకుంటున్నాను. కొద్దిగా ఫ్యాబ్రిక్ అయితే ఉంది, ఈ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి డిజైన్ చేయాలి. సెంటర్ పోట్లీ బటన్స్ పెట్టి అక్కడక్కడ పింటెక్స్ పెట్టచ్చు, అలా బాగుంటుంది, మన ఇష్టం అనమాట. ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఎంత హైట్ అండ్ ఎంత విడ్త్ ఉందో చూపిస్తానండి. ఈ ఫ్యాబ్రిక్ హైట్ వచ్చేసి 16.5 ఇంచెస్ ఉంది అండ్ విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది.
ఫస్ట్ అయితే ఈ ఫ్యాబ్రిక్ పైన 1 ఇంచ్కి ఈచ్ 1 ఇంచ్కి కూడా పిన్ టక్స్ పెట్టాలి అని అనుకుంటున్నాను. సో ఇలా 1 ఇంచ్కి అక్కడక్కడ మార్క్ చేసుకుంటూ, ఎస్ కరెక్ట్, టోటల్గా ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను కదా. ఈ పాయింట్స్లో ఏదైనా స్కేల్ని యూజ్ చేసి ఇలా పొడుక్కి లైన్ డ్రా చేసేయడమే 1 ఇంచ్కి. సో మనం పిన్ టక్స్ పెట్టుకున్నప్పుడు ఈజీ అవుతుంది. మొత్తం 1 ఇంచ్కి కూడా ఇలా లైన్స్ డ్రా చేయండి. ఓకే, ఇలా ఫ్యాబ్రిక్ పొడుక్కి కూడా 1 ఇంచ్కి లైన్స్ అయితే డ్రా చేశాను. ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ అండ్ ఎండింగ్ లైన్ దగ్గర అయితే పిన్ టక్స్ పెట్టనండి, ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ వచ్చి లేస్ వస్తుంది. సో మళ్ళీ ఈ పిన్ టక్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది, క్లాత్ వేస్ట్ కదా అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే ఈ ఫస్ట్ డ్రా చేసిన లైన్ వదిలేసి, ఇది ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ అనమాట, కరెక్ట్గా సెకండ్ లైన్ ఏదైతే డ్రా చేశానో అక్కడ నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుని, ఓకే, ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఎడ్జ్ కంటూ అసలు స్టిచ్ చాలా ఎడ్జ్ కంటూ నీట్గా ఈక్వల్ మార్జిన్ ఇస్తూనే ఈ పొడుక్కి లైన్ పైన స్టిచ్ వేయాలన్నమాట. అలా 1 స్టిచ్ చేసిన తర్వాత ఇది ఇలా పెట్టేసి మళ్ళీ సెకండ్ లైన్ చూసారా, ఇక్కడ మళ్ళీ ఫోల్డ్ చేయడం, మళ్ళీ ఎడ్జ్ కంటూ ఇలా స్టిచ్ చేయడం. అలా ప్రతి లైన్ ఏదైతే లైన్స్ పెట్టామో ఈచ్ లైన్ని కూడా ఫోల్డ్ చేసి ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేయాలి. నేను ఒక పిన్ టక్స్ స్టిచ్ చేసి చూపిస్తాను. ఇలా పిన్ టక్స్ అయితే పెట్టానండి డ్రా చేసిన లైన్స్ కాడ. జస్ట్ ఫోల్డ్ చేయడం, ఎడ్జ్కి ఒక స్టిచ్ వేయడం, అంతే అనమాట. ఇలా స్టిచ్ చేస్తాం కదా. సో ఇది ఒకసారి సైడ్ పెట్టేసి మనం ఏదైతే బక్రమ్ అండ్ లైనింగ్ కట్ చేసామో నెక్ షేప్స్, ఇవి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ లైనింగ్స్కి అటాచ్ చేయాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్స్ని సైడ్ పెట్టేయండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్వి. ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పైన ఏదైతే బక్రమ్ కట్ చేసామో ఈ బక్రాన్ని ప్లేస్ చేసుకోవాలి. ఇది ఇక్కడ చూసినారా, ఒక సైడ్ షైన్ అవుతుంది, ఇంకొక సైడ్ నార్మల్గా ఉంటుంది. షైన్ అయ్యే సైడ్ ఇలా పెట్టి ఐరన్ చేస్తే లైనింగ్కి స్టిక్ అయిపోతుందండి. నీట్గా ఇలా సెట్ చేసేసి, అండ్ ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ షేప్లో కట్ చేసాం కదా, బట్ కింద ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టాము. ఈ లైనింగ్ కూడా బక్రమ్ పైన ప్లేస్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని నేనైతే ఇంకా ఐరన్ ఏమీ చేయను, జస్ట్ ఈ నెక్ షేప్ ఎడ్జ్లో ఒక స్టిచ్ అండ్ ఎక్కడైతే బార్డర్ ఉందో ఈ బార్డర్ కూడా ఒక స్టిచ్ వేస్తాను. లైనింగ్ కాబట్టి మనకేమీ పోగులు కట్ట ఊడవు, అందుకని నేను ఇక్కడ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టకుండా ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టాను. ఇంకా సో బక్రం బయటకు కనిపించదు, అండ్ ఈ ఎడ్జ్లోనే ఒక స్టిచ్ వేసేస్తాను అనమాట. లేదు మీకు ఈ ఎడ్జ్ అనేది ఇలా కనిపించకూడదు అంటే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకొని ఈ బక్రం ఏదైతే ఉందో ఫస్ట్ బక్రానికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ బక్రం వైపున స్టిచ్ చేసేసి అప్పుడు ఈ లైనింగ్కి ఈ బక్రము లైనింగ్ని ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్కి కూడా బక్రమ్ అండ్ లైనింగ్ని అటాచ్ చేయాలండి. ఇలా లైనింగ్ అండ్ బక్రాన్ని ఫ్రంట్ పార్ట్కి అండ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా అటాచ్ చేసేసాను. అటాచ్ చేసిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ పైకి ఉందన్నమాట. దీనిపైన ఇప్పుడు ఏదైతే లైనింగ్ బక్రమ్ స్టిచ్ చేసామో ఈ లైనింగ్ది ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న ఫేసింగ్ పెట్టి కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఎక్కడ కూడా పైకి కిందకి కాకుండా కరెక్ట్గా ఆ నెక్ షేప్ మొత్తం కూడా లైనింగ్ది మెయిన్ ఫ్యాబ్రిక్ది కరెక్ట్గా ఒకేలా ఉండాలి. మనం ఆల్రెడీ సేమ్ యాషెస్ కట్ చేసాం కదా, ఎక్స్ట్రా మార్జిన్ ఏం పెట్టలేదు కట్ చేసినప్పుడు. సో కరెక్ట్గా సెట్ చేసేయచ్చు. నీట్గా సెట్ చేసేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ షేప్ ఏదైతే ఉందో 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. బట్ ఒక సైడ్ ఈ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ లూప్ అనేది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి కూడా మధ్యలో పెట్టి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేయడమే. ఆ లూప్ని ఎలా స్టిచ్ చేయాలో కూడా ఇప్పుడు చూపిస్తాను. లూప్ కోసం ఒక క్రాస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఒక 4 ఇంచెస్ హైట్ ఉందండి. ఓకే, క్రాస్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఇక్కడ లూప్ కదా, మనం ఇలా టర్న్ చేసేసరికి షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. అదే స్ట్రైట్ పీస్ తీసుకుంటే ఇలా తిప్పినప్పుడు ఇక్కడ ముడతల కింద వచ్చేస్తుంది. సో అందుకని క్రాస్ పీస్ తీసుకోవాలి. అండ్ ఈ క్రాస్ పీస్కి లూప్ స్టిచ్ చేయడానికి ఇలా పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న మనం ఈ లూప్ని పెట్టి
ఒక ఎడ్జ్ క్లోజ్ చేసేయాలి. అలా స్టిచ్ క్లోజ్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ పైపింగ్ థ్రెడ్ పైన స్టిచ్ పడాలండి కంపల్సరీ. స్టిచ్ పడలేదు అంటే రివర్స్ చేయడం అవ్వదు ఫ్యాబ్రిక్ అనేది. సో కంపల్సరీ ఈ లూప్ పైన స్టిచ్ పడేలా డబల్ స్టిచ్ వేసేసుకొని ఈ ఎడ్జ్ కంటూ స్టిచ్ వేసి జస్ట్ ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉంచి ఇక్కడ నుంచి స్టార్టింగ్ కాస్త ఈ పైపింగ్ థ్రెడ్ కంటే కూడా దూరంగానే స్టిచ్ వేస్తూ స్లోగా పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎండింగ్ వరకు. అలా స్టిచ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఇలా ఎడ్జ్ వరకు స్టిచ్ చేసి ఎడ్జ్ నుంచి కాస్త దూరం ఇస్తూ స్లోగా దగ్గరకంటూ స్టిచ్ చేశాను. ఓకే, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకోండి. ఎడ్జ్లో టక్స్ పెట్టేసి ఈ ఫ్యాబ్రిక్ని కాస్త ఫ్రంట్గా అనుకుంటే ఈజీగానే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లూజే పెట్టాం కదా, దూరంగా స్టిచ్ చేసాం కదా, అందుకనమాట. జస్ట్ ఇక్కడ థ్రెడ్ని టైట్గా పట్టుకొని లాగితే ఈజీగా రివర్స్ అయిపోతుంది, అంతే. డోరీని ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు. మన పైపింగ్ థ్రెడ్కి ఎంత దగ్గరకంటూ స్టిచ్ చేస్తే అంత సన్నగా వస్తుందండి. ఇది మనం క్రాస్గా కట్ చేసాం కాబట్టి ఫ్యాబ్రిక్ ఇక్కడ చూస్తారా నీట్గా లూప్ అనేది రివర్స్ అయింది. లేదు అంటే మనకి ముడతల కింద వస్తుంది అనమాట. ఓకే, లూప్ అయితే రెడీ కదా. ఈ లూప్ 3 ఇంచెస్ హైట్ ఉండేలా తీసుకున్నాను. ఒక కార్నర్కి వచ్చేసరికి ఈ లూప్ని ఇలా సెంటర్లో పెట్టాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి అండ్ లైనింగ్కి సెంటర్లో ప్లేస్ చేసి ఓకే ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవడమే. ఇలా నెక్ ఏరియా అంతా స్టిచ్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ మొత్తం కూడా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి. ఇలా చిన్న టక్స్ స్టిచ్చింగ్లో బిగినర్స్ అయితే స్టిచ్ చేసిన ఏరియా కట్ చేసేస్తారు, చూసుకొని ముందుకే కట్ చేయండి. మనసు అలా చిన్న టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. నీట్గా బయట టర్న్ చేసుకొని ఇక్కడ ఎడ్జ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్న ఇలా ఎడ్జ్ కంటూ నెక్ షేప్ నీట్గా తిప్పుకుంటూ స్టిచ్ చేస్తే సరిపోతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడే నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే సరిపోతుందండి. మనం టక్స్ పెట్టాం కాబట్టి ఈచ్ కార్నర్ కూడా నీట్గానే రివర్స్ అయిపోతుంది. చూసారా షేప్, అంతే. నీట్గా సెట్ చేసుకోవడం, మొత్తం రౌండ్ మొత్తం స్టిచ్ చేయాలన్నమాట. ఇలా బ్యాక్ నెక్ని రివర్స్ చేసిన తర్వాత ఎడ్జ్ మొత్తం ఒక స్టిచ్ వేసాను. ఈ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉంది కదా, సో ఏదైతే ఇక్కడ ఖర్చు ఉంటుందో అది కనిపిస్తుందని చెప్పి ఇంకొక స్టిచ్ కూడా అది దానిపైనే స్టిచ్ చేశాను. సో నీట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే మల్మల్ కాటన్ కదా, దట్టు లైట్ కలర్ కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి. అందుకే ఫ్రంట్ పార్ట్లో ఏదైనా ప్యాటర్న్ పెట్టాలి అని అనుకున్నాను. ఓకే, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఇది సైడ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాము. ఇక ఫ్రంట్ పార్ట్లో ప్యాటర్న్ పెట్టడానికి పింటెక్స్ పెట్టాను కదా, బట్ ఈ పింటెక్స్ని సెంటర్ పెడితే ఓన్లీ ఈ పార్టే వస్తుంది. నాకేంటి అంటే ఇలా వస్తే లుక్ అంత బాగోదు, కాస్త ఇటు నుంచి ఇటు షోల్డర్ సెంటర్ పార్ట్ వరకు వస్తే లుక్ బాగుంటుంది. ఇక్కడ కూడా లేస్ ఇచ్చి ఈ సైడ్ టై చేసుకోవడానికి పెట్టడానికి బాగుంటుంది థ్రెడ్స్ అనేది అనుకుంటున్నాను. సో బబ్లీ డ్రెస్ కానీ కొంచెం ఫ్యాబ్రిక్ ఉంది కదా, అందులోనే కొద్దిగా ఇది ఎంతైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నానో అంతే కట్ చేసి ఇది ఇటు సైడ్ ప్లీట్స్ వచ్చేలా పెడతాను. అండ్ మిగిలిన హాఫ్ పార్ట్ని ఇటు వచ్చేలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఎంతైతే మెజర్మెంట్ చెప్పానో సేమ్ మెజర్మెంట్లో ఇలా 1 ఇంచ్కి కూడా లైన్స్ పెట్టి పింటెక్స్ పెట్టి రెడీ చేసి పింటెక్స్ అయితే పెట్టాను. బట్ నా దగ్గర ఇది ఉన్నంత విడ్త్ లేదండి. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 పింటెక్స్ వచ్చాయి, దీనికి 9 పింటెక్స్ వచ్చాయి. సో నేనేమనుకుంటున్నా అంటే ఇది ఎంత ఉందో అంతే ఇది కట్ చేద్దాం అనుకుంటున్నా. సో కరెక్ట్గా దీన్ని బట్టి ఇది కట్ చేస్తాం. సో అలా కట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక పింటెక్ స్టిచ్ అనేది విప్పాల్సి వస్తుంది. అలా కట్ చేసిన తర్వాత 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఇలా 7 పింటెక్స్ ఉంచి కరెక్ట్గా ఈ పింటెక్స్ కట్ చేసేస్తాను. ఇది స్టిచ్ విప్తే కనుక కరెక్ట్గా ఇక్కడ ఎలా అయితే ప్లేన్ ఉందో ఇటు సైడ్ కూడా అదే ప్లేన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. ఇలా దీనికి తగ్గట్టుగా ఎక్స్ట్రా ఇటు సైడ్ కట్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారా ఒక సైడ్ లేస్ అటాచ్ చేస్తాను. ఈ లేస్ ఎలా అటాచ్ చేయాలి అంటే ఇప్పుడు లేస్ ఈ ఎడ్జ్లో ఈ లేస్ని నార్మల్గా ఇలా పెడతాం కదా, ఇలా పెట్టండి. ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టాలి. ఇలా నీట్గా ప్లేస్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న 1/2 ఇంచ్ని కూడా
నీట్గా డబుల్ ఫోల్డ్ వేసుకొని కరెక్ట్గా లేస్ పైన ఇలా నీట్గా స్టిచ్ చేయాలి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసి ఆ లేస్లో ఏ పార్ట్ కనిపించాలనుకుంటున్నామో దానిపైన వరకు ఇలా నీట్గా ఎడ్జ్ కంటూ స్టిచ్ చేయాలి. వన్స్ అలా స్టిచ్ చేసిన తర్వాత మనం లేస్ని రివర్స్ చేస్తే ఈ పార్టే కనిపిస్తుంది ఈ విధంగా. ఓకే, సో అలా స్టిచ్ చేసి చూపిస్తాను. మీకు చెప్పినట్టుగా ఇలా స్టిచ్ చేశాను. దీని ఇలా అంటే మనకు కావాల్సిన లేస్ ఎడ్జ్ అనేది బయటకు వస్తుందండి. చాలా నీట్గా ఉంటుంది. దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎలాగో యోక్ పార్ట్ పైన అటాచ్ చేస్తాను కదా, అప్పుడు స్టిచ్ వేస్తాను. సేమ్ ఇలానే ఇటు కూడా ఒక స్టిచ్ లేస్ని అటాచ్ చేయాలి. ఇక్కడ ఏ విధంగా అయితే అటాచ్ చేస్తానో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా అటాచ్ చేస్తాను. ఫైనల్గా ఇటు సైడ్ కూడా నేను ఇలా లేస్ని అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఈ 2 లేసెస్ని కూడా మన ఫ్రంట్ పార్ట్ సెంటర్లో జాయిన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదా. సెంటర్లో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓకే, ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నేను డ్యామేజ్ వచ్చిన ఫ్యాబ్రిక్నే పింటెక్స్ పెట్టాను. సో ఇదైతే డ్యామేజ్ వచ్చింది, ఇక్కడ పైన కట్లో వెళ్ళేలా చూసుకుంటున్నానండి. అండ్ ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్గా ఈ పార్ట్ సెంటర్కి వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ లైన్ డ్రా చేశాను కదా, కరెక్ట్గా ఆ లైన్ పైన పెట్టుకొని నీట్గా ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా సెంటర్ అయితే స్టిచ్ చేసేసాను. ఇంకొకటి సెంటర్ స్టిచ్ చేసే ముందు ఈ సైడ్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక్కడ చూస్తే కరెక్ట్గా ఇలా నీట్గా ఉంది. ఎక్కడ లోపల ఫ్యాబ్రిక్ కూడా నొగ్గలేదు కదా. సో నీట్గా మీరు కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంక నేను ఏమీ మూవ్ చేయట్లేదు. ఇక్కడ ఆల్రెడీ లేస్ ఉంది కదా, జస్ట్ రఫ్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. లేదు అంటే ఇక్కడ పిన్స్ పెట్టేసుకొని నీట్గా ఈ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, కరెక్ట్గా ఇప్పుడు ఏదైతే లైన్ డ్రా చేసామో అక్కడికి లేస్ ఉండాలన్నమాట. కాస్త ముందుకి జరిగిపోయినా మీకు ఐడెంటిఫికేషన్కి ఉంటుంది. జస్ట్ లేస్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఎక్కడ కూడా పింటెక్స్ని లాగట్లేదండి. లాగితే మళ్ళీని బస్ట్ పార్ట్లో టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. సో ఇలా ఫ్రీగానే వదిలేసి నీట్గా మనం మార్క్ చేసాం కదా, ఆ లైన్ దగ్గరే లేస్ వచ్చేలా చూసి ఇక్కడ ఎడ్జ్లో స్టిచ్ చేయాలి. అండ్ ఈ ఎడ్జ్లో మాత్రం నేను బ్యాక్ సైడ్ ఇలా లూప్ డిజైన్ చేశాను కదా, ఇదే లూప్ని కాస్త లెంత్ ఎక్కువ ఒక 2 పెడతానండి. ఇక్కడ ఒకటి పెడతా. సో టై చేసుకోవడానికి ఒక మోడల్ కింద ఉంటుంది కదా, సో అలా డిజైన్ చేసి ఇక్కడ ఒకటి పెడతాను అనమాట. ఇలా ఒక సైడ్ ప్యాచ్ని అయితే అటాచ్ చేసేసాను. అండ్ కింద థ్రెడ్స్ కూడా పెట్టానండి. ఈ థ్రెడ్స్ బ్లౌజ్లో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్లో ఒక పొడుక్కి తీసి ఇలా హ్యాంగింగ్స్ కింద చేశాను. ఇక్కడ కూడా జాయిన్ చేశాను. ఎగ్జాక్ట్గా కింద నుండి ఒక థంబ్ ఫింగర్ అంత గ్యాప్ ఇచ్చి పైకి అటాచ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇలా నాట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది ఎలా అయితే అటాచ్ చేసామో సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ని కూడా అటాచ్ చేయాలన్నమాట. ఇలా నీట్గా అటాచ్ చేయడమే. ఓకే, ఫైనల్గా 2 సైడ్స్ కూడా ఈ పింటెక్స్ ప్యాటర్న్ని అటాచ్ చేసేసాను. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఇలాంటి ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్స్కి మనము పైన ఫ్యాబ్రిక్ ఓన్లీ జీరో నెక్ పెట్టుకొని లోపల ఇంకాస్త డీప్ పెట్టి భలే ఉంటుందండి. నేనైతే ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, కిందిది ఎక్స్ట్రా అండ్ పైన ఈ నెక్ షేప్ కంటే కూడా ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఇదంతా ట్రిమ్ చేసేయాలి, కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ట్రిమ్ చేసిన తర్వాత లేస్ని కరెక్ట్ ఇలా ప్లేస్ చేయండి. ఎగ్జాక్ట్గా ఈ నెక్ బోర్డర్కి ఒక 1/2 ఇంచు లేదంటే ఒక పాయింట్ గ్యాప్ ఉంచి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనం దీనిపైన లైనింగ్ పెట్టి స్టిచ్ చేస్తాం కదా, సో రివర్స్ చేసినప్పుడు ఈ లేస్ అనేది పైకి వస్తుంది. ఇలాంటి కార్నర్స్లో లేస్ని కాస్త ఇలా ఒక చిన్న ప్లీట్ పెట్టేసి మళ్ళీ ఆ షేప్ ఇటు ఎలా అయితే పెట్టామో సేమ్ అలానే నీట్గా ఈ ఎడ్జ్ మొత్తం కూడా స్టిచ్ చేయాలి. ఇలా లేస్ని అటాచ్ చేసిన తర్వాత లైనింగ్ పక్కన ఏదైతే ఉందో అది లోపలికి ఉండేలా పెట్టి ఇలా నీట్గా సెట్ చేసుకుని ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ప్లేస్ చేసి నీట్గా నెక్ పార్ట్ మొత్తం కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు సెంటర్ నుండి
మనం స్టిచ్ స్టార్ట్ చేస్తే ఈ సెంటర్ నుండి ఇటు స్టిచ్ చేయడం, ఇటు స్టిచ్ చేస్తే కనుక ఈ పైన ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా నీట్గా ఈవెన్గా మనం స్టిచ్ చేస్తాము. ఒక్కొక్కసారి బిగినర్స్కి ఈ క్లాత్ అనేది సెంటర్ పార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి రావచ్చు, లేదంటే ఇలా వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా సెంటర్ నుండి స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ కార్నర్లో అక్కడక్కడ కూడా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టిన తర్వాత లైనింగ్ని రివర్స్ చేయాలండి. లైనింగ్ రివర్స్ చేసేసరికి ఈ లేస్ అనేది పైకి నీట్గా వస్తుంది. నీట్గా లైనింగ్ బ్యాక్ సైడ్ కనుక్కుంటూ ఎడ్జ్ కంటూ స్టిచ్ చేయాలి. ఇలా నెక్ ఎడ్జ్ మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ ఆర్మ్ హోల్ కర్వ్స్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. 2 సైడ్స్ కూడా సేమ్ అలానే లైనింగ్ కూడా ఆర్మ్ హోల్ కర్వ్స్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక షోల్డర్ జాయిన్ చేయాలి. సో ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేసాక మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు సేమ్ ఫేసింగ్ ఉంటుంది. రాంగ్ సైడ్ మన వైపు ఉండాలండి. ఇలా సెట్ చేసుకొని షోల్డర్స్ 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ డబల్ స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక సైడ్ కూడా 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేయాలి. ఇలా షోల్డర్స్ డబల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో ఈ బ్యాక్ పార్ట్ కరువుని మెజర్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కరువు బట్టి హ్యాండ్ కోసం ఫ్యాబ్రిక్ ఎంత విడ్త్ పెట్టాలి అనేది చెక్ చేసుకోవాలండి. మనం ఇక్కడ ఏదైతే మార్జిన్ ఉందో ఇది కాకుండా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. నీట్గా టేప్ని మూవ్ చేస్తూ మెజర్ చేస్తే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ వచ్చిందండి. 10కి ఒక్క పాయింట్ తక్కువ, నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ వేస్తాం కదా హ్యాండ్స్ కోసం కటింగ్కి, అప్పుడు 10 ఇంచెస్ విడ్త్ ఉండేలా 4 ఫోల్డింగ్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ హ్యాండ్ కటింగ్ చూపిస్తాను ఇప్పుడు. నార్మల్గా హ్యాండ్స్ కోసం ఫ్యాబ్రిక్ని ఇలా ఒక ఫోల్డ్ వేసి ఇంకొక ఫోల్డ్, అంటే ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా 4 లేయర్స్ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం ఈ 4 ఫోల్డింగ్స్ కూడా ఇక్కడ విడ్త్ అనేది 10 ఇంచెస్ ఉండేలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను లైనింగ్ అండ్ హ్యాండ్స్ని కూడా క్రాస్గా కట్ చేస్తాను. షార్ట్ హ్యాండ్స్ పెడతాను అనమాట. సో షార్ట్ హ్యాండ్స్ క్రాస్ కటింగ్ అయ్యేసరికి క్యాప్ స్లీవ్ ప్యాటర్న్ వచ్చి మనకి కాస్త పైకి లేస్తుందండి. సో చేతులు బొద్దుగా ఉన్నా సరే కాస్త స్లిమ్గా కనిపిస్తుంది. సో నేను నార్మల్గా హ్యాండ్ కటింగ్ ప్యాటర్న్ ఈ టేబుల్ పైన డ్రా చేసి చూపిస్తాను. దాన్ని బట్టి నేను ఈ ఫ్యాబ్రిక్ పైన క్రాస్కి ఎలా కట్ చేస్తానని చూపిస్తాను. ఫర్ సపోజ్ 4 ఫోల్డింగ్స్ వేసాం, ఇటు ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉంది. ఓకే, ఇటు ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ విడ్త్ ఉండేలా ఫోల్డ్ చేసుకోమన్నాను కదా, ఇది ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్. ఓకే, ఇక్కడ కింద కూడా ఫ్యాబ్రిక్ అనీవెన్గా ఉంటే ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుని క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఎటైతే క్లోజ్ ఉంది ఇక్కడ నుంచి మనం హ్యాండ్ హైట్ ఎంత పెట్టుకుంటామో ఆ హైట్ని మార్క్ చేసుకోవాలి. నేను షార్ట్ స్లీవ్స్ కదా 5 ఇంచెస్ పెడతాను. 5 ఇంచ్కి ఒక 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 6 ఇంచెస్ హైట్కి కూడా ర్యాండమ్గా ఇక్కడి వరకు కూడా లైన్ డ్రా చేయాలండి. ఓకే, ఇప్పుడు ఏదైతే ఫ్యాబ్రిక్ ఓపెన్ ఉంటుందో ఇక్కడ మనం హ్యాండ్ కర్వ్ కోసం ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ అనేది డౌన్ పెట్టుకోవాలి. ఈ 3 ఇంచెస్ కాడ ఎగ్జాక్ట్గా హ్యాండ్ విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్లో మనము హ్యాండ్కి సైడ్ ఖర్చులు పెడతాం కదా, సో 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది 13 ఇంచెస్ అండి. ఈ 13లో ఆఫ్ని మార్క్ చేసుకోవాలి. 13లో ఆఫ్ అంటే 6.5 కదా, బట్ ఈ 6.5కి కూడా నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెడతాను. షార్ట్ స్లీవ్స్ కదా, సో లూజే పెడతా 1 ఇంచ్, సో బాగుంటుంది. 6.5కి 7.5 పెట్టాను. అండ్ సైడ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కదా, ఆ 2 ఇంచెస్ మార్జిన్ని కూడా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ సైడ్ ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ డ్రా చేయాలి కదా. హ్యాండ్ కర్వ్ కోసం ఈజీగా డ్రా చేయడానికి ఫస్ట్ ఫ్యాబ్రిక్ క్లోజ్ ఉన్న సైడ్ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఉందో ఈ 2 పాయింట్స్ని మీట్ చేయాలి. ఒక లైన్ డ్రా చేయండి. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి టేప్ని ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్గా సెంటర్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని పైకి ఒక 1/2 ఇంచ్, కిందకి ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ యూజ్ చేస్తూ పైన కర్వ్ ఇవ్వాలి చిన్నగా. ఇక్కడ ఈ ఎడ్జెస్లో షార్ప్గా రావాలి,
సెంటర్కి వచ్చేసరికి స్లోప్ అప్వర్డ్స్ రావాలి, అంతే. హ్యాండ్ ప్యాటర్న్ రెడీ అనమాట. అదే ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి లోతు పెడతాం కదా, సో ఆ లోతు కోసం ఈ కింద డ్రా చేసిన పాయింట్ యూజ్ చేస్తూ కర్వ్ డ్రా చేస్తే లోతు కూడా రెడీ. బట్ కట్ చేసినప్పుడు ఓన్లీ ఈ హ్యాండ్ పై పార్ట్నే కట్ చేయండి, లోతు కట్ చేయొద్దు, అంతే అండి. ఇలానే మీ హ్యాండ్ మెజర్మెంట్స్ బట్టి లైనింగ్ పైన కట్ చేసుకోవాలి, లేదంటే ఇలా ప్యాపర్ని కట్ చేసుకుని మనం ఏదైతే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో అది క్రాస్గా ఫోల్డ్ చేసుకుని అది ప్లేస్ చేసి కట్ చేస్తాం. అది ఎలానో చూపిస్తా. ఇదైతే న్యూస్ పేపర్ పైన కట్ చేసుకోండి, నార్మల్ హ్యాండ్ ప్యాటర్న్ అనేది. లైనింగ్ క్రాస్గా పెట్టే కట్ చేశాను ఇందాక చూపించిన ప్యాటర్న్లో. అసలు క్రాస్ అంటే ఎలా అంటే మనము ఇది చూసారా, ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా బాటమ్ పార్ట్ కట్ చేశాను కదా, పార్ట్ 1లో ఉంటుంది. అది కట్ చేసిన తర్వాత ఈ కింద ఇలా మిగులుతుందనమాట. ఇక్కడ చూస్తే ఈ ఫ్యాబ్రిక్ అంతా ఇలా క్రాస్ ఉంటుందన్నమాట. సో ఇలా ఉన్న ఫ్యాబ్రిక్ని షార్ట్ హ్యాండ్సే పెడుతున్నాను కాబట్టి ఇలా ఒక ఫోల్డ్ వేసేసి మనకి కింద పార్ట్ అంతా క్రాస్ ఉంటుంది. నార్మల్ హ్యాండ్స్కి ఇదంతా స్ట్రైట్ ప్యాటర్న్ ఉంటుంది, ఇలా ఎక్స్పాండ్ అవ్వదు. ఇదేంటంటే క్యాప్ స్లీవ్ ప్యాటర్న్. క్యాప్ స్లీవ్స్ ఇలానే కట్ చేస్తారు, కాకపోతే నేను పెట్టిన 6 ఇంచెస్ హైట్ కాకుండా 4 ఇంచెస్ 3 ఇంచెస్ అంత షార్ట్ హ్యాండ్ పెట్టినప్పుడు ఈ ప్యాటర్న్ పెడతారండి. ఓకే, నేనైతే హైట్ పెట్టినా సరే ఈ ప్యాటర్నే పెడుతున్నాను. ఫ్యాబ్రిక్ ఇలా ఉంది, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి. ఓకే, ఇలా కోన్ షేప్ వేసి మనం ఇది ఏదైతే ఉందో ఈ క్లోజ్ ఉన్న సైడ్న నుండి మనం మెజర్మెంట్స్ తీసుకుని కట్ చేయాలన్నమాట. ఇక్కడ చూసినారా, సరిపోలేదు, నేను ఈ పీస్ అంతా కూడా ప్యాచ్ వేస్తాను. ఓకే, అలా కట్ చేసిన తర్వాత ఈ సెంటర్లో చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఇక్కడ చూడొచ్చు, ఈ పీస్ ఎక్స్ట్రా ప్యాచ్ వేయాలి. ఫస్ట్ నేను ప్యాచెస్ వేయట్లేదు. ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్స్ లేస్ అటాచ్ చేస్తానండి. ప్యాచ్ లాస్ట్లో యాడ్ చేస్తాను, అది ఎలానో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ బాటమ్ ఈ లేస్ని ఇలా పెట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చే లేస్ని అటాచ్ చేయండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత దీనిపైన లైనింగ్ తీసుకొని లైనింగ్ కూడా ప్లేస్ చేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఓకే, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ని రివర్స్ చేసి లైనింగ్ బ్యాక్ సైడ్ కనేసి ఈ లేస్కి ఎడ్జ్లో నీట్గా స్టిచ్ చేయాలి. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్ కంటూ ఎడ్జ్ కంటూ నీట్గా ఈ బార్డర్ అంతా స్టిచ్ చేయాలండి. ఈ విధంగా ఇలా స్టిచ్ చేయాలి. వన్స్ అలా స్టిచ్ చేసిన తర్వాత ఈ రెండు కలిపి ఈ పై పార్ట్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ ఇలా అతుకుతాను, అది ఎలానో కూడా చూపిస్తా. ఇలా ఇటు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ప్యాచ్ వేయాలి కదా, ఇలా జస్ట్ సైడ్ మిగిలిన క్రాస్ పీసులు ఉంటాయి కదా, వాటిని ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. ఎందుకంటే చిన్న ప్యాచే కాబట్టి ఏదైతే పీస్ ఉందో ఇలా పెట్టి ఇక్కడ ఒక స్టిచ్ వేయాలి. ఓకే, ఇలా స్టిచ్ వేసాక ఇది ఫ్రంట్ సైడ్కి ఇలా ఫ్లిప్ చేసుకొని చూసుకోండి ఏ కార్నర్ పెడితే మనకి కరెక్ట్గా ఈ ప్యాచ్ అనేది కవర్ అవుతుందో. ఇలా కవర్ అవుతుంది కదా, ఇక్కడ ప్యాచ్ కరెక్ట్ సైడ్ ఇటువైపు ఉండాలి, రౌండ్ సైడ్ మన వైపు ఉండాలి. ఇలా సెట్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇది ఇలా ఫ్లిప్ చేసి ఇక్కడ పైన ఇంకొక స్టిచ్ వేసేస్తాం, అంతే. మీరు కావాలంటే ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చు, బట్ నేను ఏం వేయను. ఇప్పుడు హ్యాండ్స్ని ఆర్మ్ హోల్ కర్వ్స్కి అటాచ్ చేయాలి. అలా అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్ సెంటర్ టక్స్ పాయింట్ అండ్ షోల్డర్ జాయింట్ పాయింట్ ఉంటుంది కదా, ఈ రెండు ఒకే పాయింట్కి వచ్చేలా సెట్ చేసుకోవాలి. అండ్ ఇలా సెట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా యోక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫేసింగ్ ఉంటుంది, లైనింగ్ మన వైపు ఉండాలి. అలా నీట్గా సెట్ చేసుకుని ఇక్కడ నుండి ఇలా చూసుకుంటూ నీట్గా ఒక హాఫ్ స్టిచ్ చేయడం, మళ్ళీ బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఏదైతే స్టిచ్ చేసామో దానిపైన స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుండి ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ ఇదంతా స్టిచ్ చేసి మళ్ళీ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. అలా 2 స్టిచెస్ వేస్తాము. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా. బట్ ఈ హ్యాండ్కి నేను ఫ్రంట్ లోత్ అనేది కట్ చేయలేదు కదా, సో అది కూడా ఇక్కడ కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ సెంటర్ టక్స్ పాయింట్ ఇదైతే ఇది ఇలా పెట్టినప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా, సో ఎగ్జాక్ట్గా ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ లోతుని కట్ చేస్తానండి. ఆల్రెడీ లోతు ఎలా ప్యాటర్న్ డ్రా చేయాలి అనేది చూపించాను కదా, సో దాన్ని బట్టే మనము కట్ చేసుకోవాలి. ఒక సైడ్ మాత్రమే ఏదైతే ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ వస్తుందో అక్కడ మాత్రమే లోతు కట్ చేస్తాము. చూస్తున్నారు, ఇలా లోతు కట్ చేస్తా కదా,
ఇప్పుడు కరెక్ట్గా ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇది ఇక్కడికి వస్తుంది. నీట్గా ఇదంతా కూడా సెట్ చేసుకొని స్టిచ్ చేసేయాలి. నెక్స్ట్ దీనిపైన ఇంకొక స్టిచ్ బ్యాక్ సైడ్ వేస్తాము. ఇక్కడ నుంచి ఈ మిగిలిన హ్యాండ్ని జాయిన్ చేయాలి. సేమ్ ప్రాసెస్లో ఈ హ్యాండ్ కూడా స్టిచ్ చేయాలి. ఇక్కడ కూడా నీట్గా సెట్ చేసుకుని ఇది ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చింది కదా, సో ఇక్కడ లోత్ కట్ చేసుకుని ఇది ఎలా అయితే జాయిన్ చేయాలని చెప్పానో అలానే ఇది కూడా జాయిన్ చేయాలి. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంకా అంతకంటే డీటెయిల్గా చెప్పట్లేదు. ఇలా 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ అటాచ్ చేసేసిన తర్వాత ఒక సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఎందుకంటే బాటమ్ పార్ట్ మొత్తం క్లోజ్ ఉండి ఒక సైడ్ ఓపెన్ ఉంది, సో అందుకని ఇలా నీట్గా సెట్ చేసేసుకొని ఒక సైడ్న జస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ ఎడ్జ్ వరకు నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. అలా స్టిచ్ చేసి చూపిస్తాను. ఇలా ఒక సైడ్న 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసిన తర్వాత ఈ యోక్ పార్ట్ని ఇలా ఇలా సెపరేట్ చేయండి. సెపరేట్ చేసి మనం ఈ వేస్ట్ పార్ట్లో ఏదైతే బాటమ్ స్టిచ్ చేసామో అది అటాచ్ చేయాలి. ఈ బాటమ్ ఫ్యాబ్రిక్ ఏదైతే వేస్ట్ పార్ట్ ఉందో ఈ వేస్ట్ పార్ట్ని ఇలా పైకి పెట్టుకుని కరెక్ట్గా బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ యోక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా సేమ్ ఫేసింగ్ ఉండాలి. లైనింగ్ పైకి ఉండాలి. అలా సెట్ చేసుకుని నీట్గా బాటమ్ ఒక ఎడ్జ్ నుండి 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ, ఇది అంబ్రెల్లా ప్యాటర్న్ కదా, సో ఎక్కడ ప్లీట్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ బాటమ్ పార్ట్ మొత్తం కూడా నీట్గా ఈ యోక్ పార్ట్కి అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేయాలి. ఇక్కడ థ్రెడ్స్ ఉన్న చోట థ్రెడ్స్ కింద కాండా పైకి అనుకుని ఈ బాటంలో స్టిచ్ చేసుకోవాలండి. ఇలా వేస్ట్ పార్ట్లో బాటమ్ని అటాచ్ చేయాలి. 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ డబల్ స్టిచ్ వేసానండి. వన్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి రివర్స్ చేసి చూసుకోండి. నీట్గా ఉంది కదా. మనము అలా బాటమ్ని అటాచ్ చేసినప్పుడు మార్జిన్ అంతా కూడా ఈక్వల్గా ఇస్తూనే స్టిచ్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఈ ఫినిషింగ్ నీట్గా వస్తుందండి, కర్వ్ షేప్ అనేది. ఓకే, ఇప్పుడు సైడ్ స్టిచెస్ వేయాలి. సో లైనింగ్ వైపుకి ఫ్లిప్ చేసేసుకోండి. ఫ్యాబ్రిక్ ఇలా నీట్గా ఫ్లిప్ చేసుకోండి. ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది, ఒక సైడ్ ఇలా ఓపెన్ ఉంటుంది. ఇలా ఓపెన్ సైడ్ మొత్తం కూడా మొత్తం 4 లేయర్స్ నీట్గా ఉండేలాగా సెట్ చేసేసుకొని ఇక్కడ సైడ్ ఖర్చులకి 2 ఇంచులు మార్జిన్ పెట్టాను కదా, సో ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్కి కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. అండ్ డ్రా చేసి ఇక్కడ ఏదైతే యోక్ ఉందో యోక్కి కింద ఇంకొక 2 ఇంచెస్కి కూడా 2 ఇంచెస్ మార్జిన్ ఉండేలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడే మళ్ళీ 1 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోండి ర్యాండమ్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే ఖర్చులు వేస్తామో ఇవన్నీ కూడా ఈ పాయింట్లోకి మిక్స్ అవ్వేలాగా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎన్ని ఖర్చులు వేసినా కరెక్ట్గా ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసాం చూసారా, ఈ పాయింట్లోకి కలవాలన్నమాట. అలా మొత్తం అన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ లాక్ అయిపోతుంది కదా, సో ఇక్కడ ఫస్ట్ ఈ లైనింగ్స్ని సైడ్ పెట్టేసి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్ కనుక్కొని ఇక్కడ లాక్ ఉంటుంది. సో ఇక్కడ క్రాస్ నుండి స్టిచ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్లోగా మళ్ళీ 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ మొత్తం కింద వరకు స్టిచ్ చేసుకోవాలండి. ఇది స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని సైడ్ కనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్ కానీ ఏదైతే లైనింగ్ ఉందో ఈ లైనింగ్ని మళ్ళీ సైడ్ కనుక్కొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా స్టిచ్ చేస్తూ మళ్ళీ 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ లైనింగ్ని కూడా కింద వరకు స్టిచ్ చేయాలి. ఒక సైడ్ కూడా ఖర్చులు వేయాలి. ర్యాండమ్గా ఇక్కడ 2 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకోవడం, ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేయడం, ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇలా ఖర్చులు వేయాలన్నమాట, అంతే. ఇలా డ్రెస్కి 2 ఇంచెస్ మార్జిన్లో ఖర్చులు వేసేసాను. అండ్ సైడ్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా లైనింగ్ సపరేట్గా ఎడ్జ్ వరకు కూడా సైడ్ 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి స్టిచ్ చేసేసానండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ ఆల్రెడీ కింద జాయింట్ ఉంది కాబట్టి ఓన్లీ వేస్ట్ పార్ట్ వరకు కూడా ఖర్చులు అయితే వేసాను. ఇక్కడ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డోరీస్కి కింద హ్యాంగింగ్స్ పెడితే సరిపోతుందండి. లాస్ట్లో డోరీస్ స్టిచ్ చేయడానికి ఒక స్క్వేర్ పీస్ తీసుకోవాలి. 4 ఇంచెస్ ఉందండి ఈచ్ సైడ్. ఈ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ కరెక్ట్ సైడ్ ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని ఈ కార్నర్స్ ఉన్నాయి చూసారా, ఇలా రఫ్ ఒక స్టిచ్ వేసుకోవాలి. జస్ట్ ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే కార్నర్స్ మనకి క్లాత్ ఈజల్ కింద రాకుండా ఉంటుంది. జస్ట్ ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా రఫ్ స్టిచ్ వేసుకుంటూ మళ్ళీ ఈ క్రాస్ లైన్లోకి మిక్స్ చేసేయాలి సేమ్ ఇలానే. నెక్స్ట్ ఇది రివర్స్ చేసేసుకొని ఇప్పుడు ఏదైతే థ్రెడ్ ఉందో ఈ థ్రెడ్కి ఇలా కింద నీట్గా సెట్ చేసి ఇది ఇలా ఫోల్డ్ వేసి థ్రెడ్ పైన స్టిచ్ పడేలా స్టిచ్ వేసి ఇలా కార్నర్ వరకు స్టిచ్ చేసుకోవాలి.
అంత అలా స్టిచ్ చేసిన తర్వాత ఇది రివర్స్ చేస్తే సేమ్ ఇలానే వస్తుందండి.